వర్షం అంటే మనకు నీళ్లు గుర్తొస్తాయి. కానీ ఒక గ్రహం మీద వర్షం కాదు, వజ్రాలు కురుస్తున్నాయంటే నమ్మగలరా? అదేంటో చూద్దాం. శాస్త్రవేత్తల ప్రకారం శనిగ్రహం, గురుగ్రహాల వాతావరణంలో ఇది నిజంగానే జరుగుతుంది. అక్కడి ఆకాశంలో భీకరమైన మెరుపులు పడతాయి. ఆ మెరుపులతో మీథేన్ గ్యాస్ డిస్పర్సల్ అవుతుంది. దాని నుండి కార్బన్ విడిపోతుంది. ఆ కార్బన్ మొదట సూట్ లాగా అంటే నల్ల పొగలాగా ఏర్పడి తర్వాత గ్రాఫైట్ గా మారుతుంది. శనిగ్రహం లోపల ఉన్న భారీ ప్రెషర్ కారణంగా ఆ గ్రాఫైట్ వజ్రాలుగా మారిపోతాయి. అంటే అక్కడ నిజంగానే వజ్రాల వర్షం కురుస్తుందని అర్థం. శనిగ్రహం, గురుగ్రహాల వాతావరణంలో ఇవి చిన్న చిన్న రాళ్లలా కురిసి మళ్లీ లోపల కరిగిపోతాయి. కానీ ఊహించండి, ఒకవేళ మనిషి అక్కడికి వెళ్ళగలిగితే, వజ్రాలు భూమి మీద లక్షల కోట్ల విలువ కలిగి ఉంటే శనిగ్రహం మీద ఇవి సాధారణపు వర్షపు చుక్కల్లా పడుతున్నాయి. శాస్త్రవేత్తలు మొదట చెబుతున్నది ఏమిటంటే, ఒక రోజున మన టెక్నాలజీ బలపడితే భవిష్యత్తులో మనుషులు శనిగ్రహం నుండి వజ్రాలను తేవడానికి ట్రై చేయొచ్చు. వర్షం కురిసే వజ్రాలు, ఆ రహస్యం ఇప్పటికీ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. అయితే మీరు చెప్పండి, ఒకవేళ మనకు శనిగ్రహం మీద ఉన్న వజ్రాలను సేకరించే అవకాశం వస్తే భూమి మీద ఉన్న వజ్రాల విలువ ఎక్కువ అవుతుందా, తక్కువ అవుతుందా? సో చూసారు కదా, ఇలాంటివి మరిన్ని మిస్టరీ ఫ్యాక్ట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.